నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆంధ్ర రాజకీయాలు హాట్ గా మారాయి. ఇక అన్నా చెల్లెళ్ళు జగన్, షర్మిల సొంత ఇలాఖా కడపలో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకెళ్లిన షర్మిల ఇప్పుడు జగన్ పైనే బాణాలు ఎక్కుపెట్టారు. ఆసక్తిగా మారిన కడప పాలిటిక్స్ పై ఓ కథనం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగర మోగింది మొదలు. అధికార విపక్షాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాయి. ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. విమర్శ ప్రతి విమర్శలు చేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. ఇక వైఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ ఏపీలో ఉత్కంఠను రేపుతున్నాయి. కడప కేంద్రంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఒకవైపు, షర్మిల, సునీత మరోవైపు డి అంటే డి అంటున్నారు. ఈసారి కూడా అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. అన్నతో తలపడుతున్న షర్మిల ఈసారి కడప నుంచి సై అంటున్నారు. అవినాష్ తో పోటీ అంటే అన్నతో పోటీ అన్నట్టేనని ఆమె భావిస్తున్నారు. అటు జగన్, ఇటు అవినాష్ లక్ష్యంగా ఆమె మాటలు తూటాలు పేలుస్తున్నారు. చిన్నన్న వివేకానంద హత్య అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఆమె ముందుకెళ్తున్నారు. చిన్నన్న కుమార్తె అలుపెరగకుండా న్యాయ పోరాటం చేస్తున్న సునీతను వెంట పెట్టుకుని కడపలో గడప గడప తిరుగుతున్నారు షర్మిల. అవినాష్ రెడ్డి హంతకుడంటూ నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. జగనే హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని అన్నను గట్టిగానే టార్గెట్ చేశారామె. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను పక్కన పెట్టుకున్నారని, మళ్లీ వాళ్లకే ఎంపీ సీట్ ఇచ్చారని, హంతకుడిని కాపాడుతున్నారని జగన్ పై ఆమె తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు. నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారంటున్నారు ఆమె. బీజేపీని వదిలిపెట్టడం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ అండతోనే జగన్ హంతకులను చట్టసభలకు పంపాలనుకున్నారని షర్మిల అన్నారు. హంతకులు గెలవకూడదనే తాను కడప నుంచి బరిలో ఉన్నట్టు చెప్తూ ముందుకెళ్తున్నారామె. అయితే షర్మిలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు అవినాష్ రెడ్డి. సోదరి అని కూడా చూడకుండా తగ్గేదిలే అంటున్నారు. ఆమె వ్యాఖ్యలు వినడానికే భయంకరంగా ఉన్నాయని, మసిపూస్తారు, బురద జల్లుతారు, తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటానని, అది ఆమె విఘ్నతకే వదిలిపెడుతున్నానని కౌంటర్ ఇచ్చారు. తండ్రి కేసులో న్యాయ పోరాటం చేస్తున్న వివేకాతనయ సునీత సైతం అవినాష్ రెడ్డి లక్ష్యంగా కడపలో తిరుగుతున్నారు. జస్టిస్ ఫర్ వివేకా పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు. 2009 వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను కుట్రలో భాగంగా చెప్పారు. తాను బయటకొచ్చింది రాజకీయం కోసం కాదని, న్యాయం కోసమని స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ కడప నాట జరుగుతున్న ఈ పొలిటికల్ డ్రామా అనేక చర్చలకు దారితీస్తోంది. వివేక హత్య కేసులో నిందితులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని షర్మిల గొంతు చించుకుంటుంటే, అవినాష్ మాత్రం సున్నితంగా కౌంటర్ ఇస్తూ వదిలేస్తున్నారు. హత్య కేసును హైలైట్ చేయొద్దని అలా స్పందిస్తున్నారేమో అని చెప్పుకుంటున్నారు జనం. మొన్నటిదాకా తెలంగాణలో రాజకీయం చేసిన షర్మిల ఇప్పుడు ఏపీకి వెళ్లి పీసీసీ సారథ్య బాధ్యతలు చేపట్టి సొంత అన్ననే టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కిందటి ఎన్నికల్లో అన్న విజయం కోసం పాదయాత్ర సైతం చేసిన ఆమె ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా సొంత ఇలాఖాలో కడపలో ఆయనపైనే బాణాలు వదులుతున్నారు. చూడాలి అన్న చెల్లెల్లో ఎవరిది పైచేయి అవుతుందో. ఏపీలో ప్రజలు, కడప ఓటర్లు ఇద్దరిలో ఎవరి వైపు నిలబడతారో.